హలో నేస్తాలు, వెల్కమ్ టు రితికాస్ వరల్డ్. చూస్తుంటే అర్థమవుతుంది కదా, ఇది జున్ను అని. ఇది జున్ను పాల పౌడర్తో తయారు చేసిన జున్ను. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. సో మనం సిటీలో ఉన్నప్పుడు ఊర్లో లాగా మనకు గేదె పాలు అయితే జున్ను కోసం అని ఎవరు ఇవ్వరు కదా, అలా దొరకవు కూడా. సో దీనికోసం సపరేట్గా జున్ను పాల పౌడర్స్ ఉంటాయి. నాకు మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు జున్ను పాల పౌడర్ అయితే కనిపించింది. సో దాన్ని తీసుకొచ్చేసాను. ఒక 1/2 లీటర్ పాలకి సరిపోయేంత పౌడర్ ప్యాకెట్ ఇది. ఇందులో మనకి ఏమేం కావాల్సి వస్తాయంటే 1/2 లీటర్ రా మిల్క్, ఇలాచీ పౌడర్ ఒక స్మాల్ పించ్, 100 గ్రామ్స్ షుగర్ ఆర్ జాగరీ, అండ్ దిస్ జున్ను పాల పౌడర్. ఇలాచీ కానీ నా దగ్గర మిరియాలు ఉన్నాయి, నేను మిరియాలు యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలి అంటే బెల్లాన్ని సన్నగా తరిగేసుకుని దాన్ని పాలు వేసి కాసేపు నానబెట్టాలి. అలా నానబెట్టినప్పుడు బెల్లం అనేది మెత్తగా అవుతుంది. మెత్తగా అయిన బెల్లాన్ని మనం ఈజీగా పాలలో కలిసిపోయేలాగా కలపొచ్చు. ఎందుకంటే ఇందులో మనకి ఎటువంటి ఉండలు కానీ కనిపించకుండా ఉండాలి. కాబట్టి పాలలో బెల్లాన్ని కాసేపు నానబెట్టి కొంచెం వేళ్ళతోనే చిదిమేస్తే ఆ బెల్లం అనేది పాలలో కలిసిపోతుంది. చివరికి ఇలా చిదిమేస్తే ఒక బెల్లం గడ్డ కూడా పాలలో ఉండదు. తర్వాత ఏం చేయాలి అంటే మనం ఈ బాక్స్ అనేది నిండిపోయింది కదా, ఈ బాక్స్లో నుంచి ఈ పాలని నా దగ్గర కేక్ మౌల్డ్ ఉంది, అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. బెల్లం కరిగిపోయి బెల్లం అంతా పాలలో కలిసిపోయిన పాలు ఈ కేక్ మౌల్డ్లో పోస్తున్నాను. ఆఖరిలో ఏమైనా చిన్న చిన్న బెల్లం తరగలు ఉంటే అవి పక్కన పెట్టేశాను. ఇందులోనే మనం తీసుకున్న జున్ను పాల పౌడర్ అనేది కలుపుకోవాలి. ఇది కూడా గడ్డలు లేకుండా పాలలో కలిసిపోయేలాగా స్పూన్తో కలుపుకోవాలి. ఇలా జున్ను పాల పౌడర్ అనేది వేసేసిన తర్వాత నేను ఒక స్పూన్ తీసుకొని దాన్ని ఈ పాలలో మిక్స్ అయ్యేలాగా ఉండలు కట్టకుండా కలిపేశాను. ఇలా కలుపుతూ ఉండగా ఈ జున్ను పాల పౌడర్ అనేది పాలలో కలిసిపోతుంది. ఇలా కలిపేసి మిరియాలు వేసిన ఈ మిశ్రమాన్ని తీసుకువెళ్ళి మనం స్టవ్ ఆన్ చేసి అందులో దానిపైన ఒక ఇడ్లీ కుక్కర్ కానీ రైస్ కుక్కర్ కానీ పెట్టేసి కొంచెం వాటర్ పోసి దానిపైన ఇలా పెట్టేసి ఒక 10 to 15 minutes మూత పెట్టి ఆవిరితో ఉడకనిస్తే మనకి జున్ను రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్. 10-15 నిమిషాల్లోనే మనం ఈజీగా ఇంట్లోనే జున్నుని తయారు చేసుకోవచ్చు. ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడైనా జున్ను తినాలనిపిస్తుంది కాబట్టి ఇలా మనకు న్యాచురల్గా కాకపోయినా జున్ను పౌడర్తో ఇలా జున్ను తయారు చేసుకోవచ్చు. 15 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. జున్ను అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి.